విజయవాడలో వంగవీటి ఫ్యామిలీ పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్ గా మారాయి. వంగవీటి ఫ్యామిలీ నుంచి మరొకరు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. పాలిటిక్స్ లోకి వస్తున్నట్లు వంగవీటి రంగా కుమార్తె ఆశా కిరణ్ ప్రకటించారు. ఇవాళ దీనిపైన తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఇకపై ప్రజల్లోనే ఉంటానని, ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని ఆమె చెప్పారు. ఇవాళ వంగవీటి రంగా జయంతి సందర్భంగా బందర్ రోడ్లోని రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఆశా కిరణ్. కరెక్టే. నేను అమ్మ కోసము అన్న కోసము రాజకీయంగా బయటకు వచ్చాను. కానీ కొన్ని ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ మూలంగా నేను రాజకీయానికి లేకపోతే పబ్లిక్ లైఫ్ కి దూరంగా ఉండడం జరిగింది. కానీ వాళ్ళ నుంచి నేను డెఫినెట్ గా యాక్టివ్ గా పబ్లిక్ లైఫ్ లో ఉంటాను. మా రాధారంగా మిత్రమండలి సభ్యులతో కలుస్తాను, రంగా గారి ఫ్యాన్స్ తో కలుస్తాను. వాళ్ళతో ఏంటి అనేది ఇష్యూస్ అనేది నేను డెఫినెట్ డిస్కస్ చేస్తాను. పబ్లిక్ గా ఫంక్షన్స్ అనేది నేను డెఫినెట్ గా అటెండ్ అవుతాను. కొరత ఇప్పుడు ఉంటుందండి, ఎందుకంటే రంగా గారి ఫ్యాన్స్ చాలా పెద్ద ఫ్యాన్ బేస్ అండి. అది ఉభయ రాష్ట్రాల్లోనే కాదు, మీకు దేశ విదేశాల్లో కూడా మీకు ఆయన ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫ్యాన్స్ అందరినీ ఇచ్చేయాలంటే రాజకీయ కొరత ఎప్పుడు ఉంటుంది. అలాంటిదే మా వంగవీటి ఫ్యామిలీ ఎప్పుడు ఆ కొరతను తీర్చడానికి ప్రయత్నిస్తుంది. అది ఆయన రాధా గారు ఒక్కళ్లే కాదు, మా ఫ్యామిలీలో ఎవరు వచ్చినా మేము ఆహ్వానిస్తాం. ఎజెండా కాదండి, దయచేసి ఈ టాపిక్ ని డైవర్ట్ చేయకండి. నేను అన్నట్టు రాధా రంగా మిత్రమండలి సభ్యుల్ని, రంగా గారి ఫ్యాన్స్ ని కలవటం, ఇవాళ పాలకొల్లో కాపు వన భోజనాలు ఉన్నాయి, వాళ్ళందరినీ కలవటం, ఫ్యాన్స్ ని కలవటం అనేది జరుగుతుంది. రాజకీయం అనేది తర్వాత డెసిషన్, అది వాళ్ళతో సో రాజకీయాల్లోకి వంగవీటి రంగా డాటర్ కూడా రాబోతూ ఉన్నారు. ఇక నుంచి ప్రజాక్షేత్రంలోనే ఉంటానని చెప్తూ ఉన్నారు. మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అంశాలు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు విజయచంద్రన్. వంగవీటి రంగా కుమార్తె ఆశా కిరణ్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఈరోజు ప్రకటించడం జరిగింది. ఆమె మొదటి నుంచి కూడా రాజకీయాల ఆసక్తి ఉన్నా కూడాను కొంత అనుకూల పరిస్థితులు లేని కారణంగా వాళ్ళ అన్న మాత్రమే వంగవీటి రాజకీయాల్లో ఉంటా ఉన్నారు. అయితే వంగవీటి మోహన్ రంగా హత్య తర్వాత ఆయన భార్య వంగవీటి రత్నకుమారి రాజకీయాల్లోకి వచ్చారు. ఆమె ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత వారి వారసత్వంగా వంగవీటి రాధ రావడం జరిగింది. అయితే గడిచిన కొన్ని కాలంగా రాజకీయాల్లో ఆయన రాణించలేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలో వంగవీటి ఆశా కిరణ్ రాజకీయాల్లోకి వస్తా ఉన్నారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఆమె ప్రకటన చేయడం జరిగింది. అయితే వంగవీటి రాధాతో కలిసి ఆమె ప్రయాణం చేస్తారా, లేకుంటే కనుక సొంతంగా ఆమె ఇండివిజువల్ గా రాజకీయాల్లో ఎదిగే ప్రయత్నం చేస్తారనే మటుకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూస్తే కనుక ఆమె జనసేనలోకి వెళ్తారా, వైసీపీలోకి వెళ్తారనేది మటుకు సందిగ్ధంగా ఉందని చెప్పొచ్చు. ఏ రాజకీయ పార్టీ నుంచి ఆమెకు ఆహ్వానం అందిన విషయం కూడా ఆమె స్పష్టం చేయడం లేదు. అంటే రాజకీయాల్లో ఆమెకు ఆహ్వానం వచ్చిందా, లేకుంటే కనుక ఆమె స్వచ్ఛందంగా రాజకీయాల్లోకి ఆసక్తితో వచ్చిందా అనేది మటుకు ఆమె కూడా స్పష్టం చేయనటువంటి పరిస్థితి. అయితే మనం ఈ గోదావరి జిల్లాలో అయితేనేమి, కృష్ణా, గుంటూరు, ఈ రాజకీయాలన్నీ చూస్తే కనుక ఈ రాజకీయాల్లో ఎక్కువగా చూస్తే కనుక కుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ జిల్లాల్లో, ఈ గోదావరి జిల్లాలో అయితేనేమి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అయితేనేమి, వీటన్నిటిలో కూడాను కాపులు అంటే ఈ రాజకీయాల్లో వాళ్ళకంటూ అంటే ఏ పార్టీలను గెలుపు ఓటములను నిర్దేశించే స్థాయిలో వారి ఓటర్లు ఉంటాయి. కాబట్టి ఈ మొదటి నుంచి కూడాను ఈ కాపు సామాజిక వర్గానికి వంగవీటి రాధా రంగా వీరు ప్రాతినిధ్యం వహించేవారు. ఆ తర్వాత ముద్రగడ పద్మనాభము వారి తదనంతరము ఈ కాపు సామాజిక వర్గానికి నేతగా ఎదిగారు. ఆ తర్వాత చూస్తే కనుక చిరంజీవిని అయితేనేమి, తర్వాత పవన్ కళ్యాణ్ అయితేనేమి కాపుల హక్కును చేర్చుకుని తమ సామాజిక వర్గానికి వాళ్ళు ఐకానిక్ గా వాళ్ళు భావిస్తూ వచ్చడం జరిగింది. అయితే మొదటి నుంచి కూడాను ఈ కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత వహించినటువంటి వంగవీటి రాధా అయితేనేమి, వంగవీటి రంగా అయితేనేమి, వీరి హత్య తర్వాత వారి కుటుంబం నుంచి వచ్చినటువంటి వంగవీటి రాధాకు కూడాను కాపులు అత్యధికంగా తమ మద్దతు అయితే తెలపడం జరిగింది. అయితే రాధా రాజకీయ పార్టీలు మారుతుండడం, తర్వాత కంటిన్యూస్ గా రాజకీయాలు చేయకపోవడంతో వీరి యొక్క ప్రభావం అంతా కూడా కొంత ఈ పవన్ కళ్యాణ్ వైపు వెళ్లిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆశా కిరణ్ రాజకీయాల్లోకి రావడం ఎటువంటి ప్రభావం చూపుతుంది, ఈ కాపు సామాజిక వర్గాన్ని ఏ రాజకీయ పార్టీల వైపు మరణించే ప్రయత్నం చేస్తుంది, ఈ కాపు సామాజిక వర్గ ఓట్లను ఆమె ఏమైనా చీల్చే అవకాశం ఉంటుందంటే వివిధ రాజకీయ పార్టీలు వాటిని అనేది మటుకు ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. ఈ ప్రాంత రాజకీయాలు మనం పరిశీలిస్తే టోటల్ గా ఈ రాజకీయాలన్నీ కూడాను ఇక్కడ కులానికి సంబంధం ఉన్నటువంటి రాజకీయాలే ఎక్కువగా ఉంటాయి.
అయితే ఇప్పుడు ఈ వంగవీటి ఆశా కిరణ్ వచ్చినటువంటి ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, ఆమె చేరేటువంటి పార్టీ ఏది, ఆమె ఏ పార్టీలో చేరితే కనుక ఏ పార్టీకి ఓట్లు చీల్చే అవకాశం ఉంటుంది అనేది మటుకు ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ఈ టోటల్ గా ఈ వంగవీటి ఆశా కిరణ్ ఏ పార్టీలో చేరుతుంది, ఆమె ప్రభావం ఎంత మేరకు ఉంటుంది అనేది మటుకు వేచి చూడాల్సి ఉంది. రైట్ విజయచంద్రన్.